హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో మా పల్లెటూరి స్పెషల్ చింతపండు చారుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఈ రసం కనుక ప్రిపేర్ చేశారంటే గ్లాసుల్లో పోసుకొని తాగేస్తారు, అంత టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ఇక్కడ నేను చూపించబోయే ప్రాసెస్లో ఈ చింతపండు చారుని ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మా పల్లెటూరు స్పెషల్ చింతపండు చారుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ చారుని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి చూసారా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఒకసారి కడిగేసి ఇందులోకి మీరు తాగే మంచినీళ్ళని 2 గ్లాసుల వరకు వేసుకొని 1 టీ స్పూన్ దాకా ఉప్పును కూడా వేసుకొని చింతపండుని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోండి. ఇలా ఉప్పుని వేసుకొని నానబెట్టుకున్నారంటే చింతపండు మీకు తొందరగా నానిపోతుంది. సో 10 నిమిషాల తర్వాత చింతపండు ఇలా చక్కగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ చింతపండుని చేత్తో ఈ విధంగా పిసికి చింతపండు రసాన్ని తీసుకుంటూ వేరొక గిన్నెలోకి వేసుకోండి. ఇలా చెయ్యి అడ్డు పెట్టుకొని చింతపండు రసాన్ని వేసుకున్నారంటే చింతపండు తొలకలు రసంలో రాకుండా ఉంటాయి అన్నమాట. ఇలా ఒకసారి చింతపండు రసాన్ని తీసుకున్న తర్వాత మళ్ళీ ఈ చింతపండు గుజ్జుని గిన్నెలోకి వేసుకొని ఇంకొక గ్లాసు వరకు నీళ్ళని వేసుకొని మళ్ళీ చేత్తో బాగా పిసికి ఇంకొకసారి చింతపండు రసాన్ని తీసుకోండి. ఇలా తీసుకున్నారంటే చింతపండులో ఉన్న చింతరసం అంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో చింతరసాన్ని ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇందులోకి మరొక గ్లాసు వరకు నీళ్ళని వేసుకోండి. మీరు చారు పులుపుకు తగ్గట్టుగా నీళ్ళని ఎక్కువ తక్కువ కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి 2 పచ్చిమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకోండి. అలాగే ఒక చిన్న ఉల్లిపాయని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని చేత్తో ఈ విధంగా కొంచెం నలుపుతూ వేసుకున్నారంటే రెబ్బలు సపరేట్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకును కూడా ఇలా తుంచుకొని వేసుకోండి. అలాగే ఒక మీడియం సైజులో ఉండే టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని 1/2 టీ స్పూన్ దాకా పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా రసం పౌడర్ని వేసుకోండి. రసం పౌడర్ మీరు ఏ బ్రాండ్ రసం పౌడర్ అయినా సరే వేసుకోవచ్చు. ఏ బ్రాండ్ రసం పౌడర్ వేసుకున్నా కానీ ఈ చారు చాలా టేస్టీగా ఉంటాయి. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని మీ చేత్తోనే ఇవన్నీ కూడా బాగా మ్యాష్ అయ్యేటట్టుగా ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. గరిటతో కాకుండా చేత్తోనే ఇందులో వేసిన టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కల్ని చేత్తో బాగా ఈ విధంగా పిసుకుతూ కలుపుకున్నారంటే ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా చారులోకి దిగి చారు టేస్టీగా కుదురుతాయి. తప్పకుండా ఈ విధంగా చేత్తోనే కలుపుకోండి. సో చారుని ఈ విధంగా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఒక 5-6 నిమిషాల పాటు బాగా మరిగించుకోండి. మీరు చారుని ఎంత ఎక్కువసేపు మరిగించుకుంటే అంత టేస్టీగా కుదురుతాయి. చారుని ఎక్కువసేపు మరిగించుకున్నారంటే చారులో మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ ఫ్లేవర్ అంతా కూడా చక్కగా దిగి చారు టేస్టీగా కుదురుతాయి. అందుకని కొంచెం ఎక్కువసేపు చారుని మరిగించుకోండి. సో చారు మనకి ఈ విధంగా బాగా మరిగేటప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా తురిమిన బెల్లాన్ని వేసుకోండి. ఇలా కొంచెం బెల్లం వేసుకున్నారంటే పులుపుని అలాగే ఉప్పుని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. ఖచ్చితంగా ఈ విధంగా కొంచెం బెల్లాన్ని వేసుకోండి. మీ దగ్గర బెల్లం లేకపోతే 1 టీ స్పూన్ దాకా చక్కెరని కూడా వేసుకోవచ్చు. సో బెల్లం వేసుకున్న తర్వాత మరొక 2-3 నిమిషాల పాటు చారుని మీడియం ఫ్లేమ్లోనే మరిగించుకోండి. ఒక పక్క చారు మరుగుతూ ఉంటాయి. ఈలోపు మనం ఇంకొక స్టవ్ మీద చారుకి తాలింపు పెట్టేసుకుందాము. తాలింపు కోసం ఇలా పోపు గిన్నెను పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 7-8 పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కొంచెం కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలు అలాగే జీలకర్రని వేసుకొని 1 టీ స్పూన్ దాకా ధనియాలను కూడా వేసుకోండి. ధనియాలు వేసుకొని ఒక్క 30 సెకండ్ల పాటు వీటిని వేయించుకోండి. సో తాలింపు గింజలు అలాగే ధనియాలు, జీలకర్ర ఇవన్నీ కూడా వేగిన తర్వాత ఇందులోకి 2 ఎండుమిర్చిని ఇలా తుంచుకొని వేసుకొని ఎండుమిర్చిని కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. ఎండుమిర్చి కూడా చూసారా ఇలా వేగిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకొని తాలింపుని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మనం మరిగించుకుంటున్న ఈ చారులోకి తాలింపుని వేసేసుకొని కలుపుకోండి. తాలింపు వేసిన వెంటనే దీని మీద మూత పెట్టేశారంటే చక్కగా మనకి ఈ తాలింపు ఫ్లేవర్ అంతా కూడా రసానికి పట్టేస్తుంది అనమాట.
అందుకని తాలింపు వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే మూత పెట్టేసి ఒక 5 నిమిషాల తర్వాత చారుని సర్వ్ చేసుకోండి. వేడి వేడి అన్నంలో ఈ చారు పోసుకొని పక్కనే చల్లమిరపకాయలు కానీ అప్పడాలు కానీ ఒక ఆమ్లెట్ కానీ వేసుకొని తిన్నారంటే ఇంకేమీ అవసరం లేదు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మా పల్లెటూరి స్పెషల్ ఈ చింతపండు చారుని ఒక్కసారైనా సరే ట్రై చేయండి. నా పద్ధతిలో నేను పొటాటో ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకుంటానో చూపిస్తాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ బంగాళదుంప ఫ్రైని మీరు రసంతో కానీ పప్పుచారుతో కానీ ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఫిదా అయిపోతారు, అంత టేస్టీగా ఉంటుంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నా స్టైల్లో క్రిస్పీ బంగాళదుంప వేపుడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ఈ క్రిస్పీ బంగాళదుంప ఫ్రైని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ 1/2 కేజీ బంగాళదుంపల్ని శుభ్రంగా కడిగేసి పొట్టు తీసేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నాను. ముక్కలు మరీ చిన్నగా పెద్దగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకొని తీసుకోవాలి. సో ఇలా కట్ చేసుకున్న ఈ బంగాళదుంప ముక్కల్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసేయండి. ఇలా కడిగిన తర్వాత నీళ్లు చూసారంటే మనకి ట్రాన్స్పరెంట్గా ఉండాలన్నమాట. అంటే తెల్ల తెల్లగా ఉండకూడదు. అలా వచ్చేంత వరకు ఈ బంగాళదుంప ముక్కల్ని శుభ్రంగా కడగండి. ఇలా కడిగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ఉప్పుని వేసుకొని ఉప్పు నీళ్ళల్లో మళ్ళీ బంగాళదుంప ముక్కల్ని ఒకసారి కడగండి. ఇలా కడగడం వల్ల బంగాళదుంప ముక్కలు రంగు మారకుండా ఉంటాయి. సో ఇలా కడిగిన బంగాళదుంప ముక్కల్ని నీళ్లు లేకుండా ఈ బంగాళదుంప ముక్కలను మాత్రమే ఒక గిన్నెలోకి వేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రై కోసం స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని వేడైన తర్వాత 2-3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఈ బంగాళదుంప ముక్కల్ని వేసేసుకొని కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లోనే బంగాళదుంప ముక్క లోపల వరకు ఉడికి క్రిస్పీగా అయ్యి కొంచెం లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ వేయించుకోండి. మంటని మీడియంకి హైకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. అప్పుడే మీకు బంగాళదుంప ఫ్రై క్రిస్పీగా వస్తుంది అనమాట. సో ఒక 5 నిమిషాల తర్వాత మీకు నేను చూపిస్తున్నాను చూసారా, బంగాళదుంప ముక్క లోపల వరకు చక్కగా ఉడికి ఈ విధంగా కొంచెం లైట్గా రంగు మారి ఉంటుంది. ఇప్పుడు ఈ బంగాళదుంప ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇదే కడాయిలోకి 1 టీ స్పూన్ దాకా పోపు దినుసులను వేసుకోండి. ఆవాలు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు అలాగే జీలకర్ర ఈ 4 కలిపి 1 టీ స్పూన్ వేసుకొని 4-5 కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు అలాగే 2 ఎండుమిర్చి, 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని పోపుని లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. సో పోపు దినుసులు చక్కగా వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా వేయించుకున్న ఈ బంగాళదుంప ముక్కల్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మరొక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. సో 2 నిమిషాల తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1 టీ స్పూన్ దాకా కారం. కారాన్ని ఇంతే వేసుకోవాలని ఏమీ లేదు, మీరు ఎక్కువ తక్కువ కూడా చూసుకొని వేసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడా ఉప్పుని, 1 టీ స్పూన్ ధనియాల పొడిని, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడిని, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఇవన్నీ కూడా బంగాళదుంప ముక్కలకి పట్టేటట్లుగా లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ 1 నిమిషం పాటు వేయించుకోండి. ఈ మసాలా పౌడర్స్ వేసుకున్న తర్వాత ఎక్కువసేపు వేయించకూడదు. ఎక్కువసేపు వేయించారంటే మసాలా పొడులు అన్నీ కూడా మాడిపోయి బంగాళదుంప వేపుడు టేస్ట్ అంతా కూడా మారిపోతుంది అనమాట. అందుకని జస్ట్ 1 నిమిషం పాటు వేయించేసుకొని చివరిగా ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వేడిగా ఈ క్రిస్పీ బంగాళదుంప వేపుడిని రసంతో కానీ పప్పుచారుతో కానీ పక్కన పెట్టుకొని ఈ బంగాళదుంప వేపుడిని ఎంజాయ్ చేయండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా 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 టేస్టీగా ఉంటుంది. బంగాళదుంప అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? నిజంగా అందరు కూడా ఇష్టపడి తింటారు. తప్పకుండా మీరు కూడా ఈ బంగాళదుంప వేపుడిని నా పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేస్తారు కదా, ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.